యేసుక్రీస్తు ప్రభువు నామములో అడిగిపోతున్నాను. బాబా ఎవరికల్లా ఓకే నవ్వండి. బాబు వదిన కంగారేంటి? చాలు స్మైల్ అందాలకి వెళ్ళాలి. ఇది చూడండి డాడీ దగ్గరే ఉందండి. వీడియో చేస్తున్నా సరే ఎక్కువ రాయగానే కలర్ వచ్చేస్తారు. చెప్పరా కూడా చేసి అయితే అందరు కలిపి నువ్వు కూడా నువ్వేం కనపడట్లేదు. ఓకే వెరీ గుడ్ అందరూ ఓకే. ఇవన్నిటికి కర్త కర్మ క్రియ అయాం. చేస్తున్నాడు పని చేస్తున్నాడు. వచ్చేస్తుంది ఆల్రెడీ మండుతుంది. ఇంకో తీయించమన్నాడు. ఇది పోనిచ్చాడుగా తీతను. ఎందుకు ఎడతా ఇలా ఇలా రౌండ్ కదండి, ఏదో పక్కన ఇలా కనండి. అది వచ్చేంది అది మట్ట వస్తున్నప్పుడు తెలుసు. మీకే పడతలేదు ఇంక మాకెందుకులే. నీడేమన్నాడా హీరింగ్ అయితే తెప్పనవరా వెరీ గుడ్ మంచిది. అక్క గారు బావ గారు ప్రశాంతి తరపున ఈ టైప్కి రండి, బాబు తరపున ఈ టైప్కి రండి. పైకి ఎక్కలేరు అలాగ ఉండండి. పని ఎక్కగలరా చేపట్టండి. ప్రశాంతి ప్రశాంతి గారి యొక్క అక్కగారు బావ గారు ఉన్నారా? దూరంగా ఉన్నారా? ప్రసాద్ రాణి గారు ఉన్నారా? పని ఎవరు త్వరగా రండి, త్వరగా రండి, లేట్ అయిపోతున్నారు. మూడో అబ్బాయి మరి మీ నరేష్ గారికి
ఈ ఎదుట ఉన్నటువంటి ప్రశాంతి గారిని మింటి కోడలుగా చేసుకోవడానికి మీకు అంగీకారమేనా? వెరీ గుడ్. అమ్మగారికి పోండి. అమ్మ దగ్గర పెట్టుకుని. అమ్మ మీ పేరు? సత్యవతి గారు. మరి మీ ఎదుట ఉన్నటువంటి ప్రశాంతి గారిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం మీకు అంగీకారమేనా? కొంచెం దగ్గర పెట్టండి. వెరీ గుడ్, మంచిది, చాలా సంతోషం. అయ్యా కూర్చున్నారా? మీ పేరు సార్? బన్నీల ప్రసాద్. వెరీ గుడ్. ప్రసాద్ గారు ఇది ఏమవుతారు మీకు? మేనగోడ. మరి మీ మేనగోడ గారికి ఎదుగుతున్నటువంటి నరేష్ తన భర్తగా చేసుకోవటానికి, ఇంటి అల్లుడిగా చేసుకోవటానికి మీకు అంగీకారమేనా? మీరు మీ పేరు? రాణి గారు ఈమెమవుతారు మీకు? మేనగోడ. ఎదుగుతున్న నరేష్ గారు మరి పాప భర్తగా స్వీకరించడానికి అంగీకారమేనా? నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుండునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. నరేష్ ఏం చేశారు? ప్రమాణం ఎవరికి చేశారు? ప్రశాంతి గారు. ఎవరు ఎదురు ప్రమాణం చేశారు? దేవుని ఎదురు. థ్యాంక్ యూ, మంచిది. ఇంకా దగ్గర పెట్టుకో. ప్రశాంతి అను నేను నరేష్ అను మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా నుండునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ప్రశాంతి గారు ఏం చేశారు మీరు? ఎవరికి చేశారు? నరేష్ గారు. ఎవరి ఎదుట ప్రమాణం చేశారు? దేవుని ఎదుట. క్లాప్స్ కొడదాం. ప్రేమకును నిబంధనకు గుర్తుగా ఈ మంగళ సూత్రమును అంగీకరించు. ప్రేమకును నిబంధనకు గుర్తుగా ఈ మంగళ సూత్రమును అంగీకరించు. వచ్చింది Two, 3. క్లాస్ పడదాం ఒకసారి. క్లాస్ పడదాం. వాస్తవానికి ముందు ఎవరు వేసుకుంటే ప్రశాంత్ మీరా? ఒకసారి మీరు తల వంచండి. ఆమె ఫోన్ మానేస్తారు. అయిపోయిందిరా చాప్టర్ క్లోజ్. గేమ్ ఓవర్. ఇదిగో
రారండి ఇద్దరు చక్క మనిషి నువ్వు రాలేదు ఇప్పుడు రండి. మేము వచ్చేయి చేస్తారండి మీరు ఏంటి ఇక్కడ ఎవరన్నా హ్యాపీ వాళ్ళు అన్నారా? ఎవరో హ్యాపీ వాళ్ళు అన్నారా? ఏం తలుపులు వేస్తున్నారా? కొట్టండి తలుపు. ఏయ్ నువ్వు కాదు, కొట్టి తలుపు కొట్టు. నరేష్ వదిన ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు చెప్పండి. తీయండి కొంచెం, ఎవరో చూడండి. తీయండి మరి కొంచెం అన్న. ఎవరు వచ్చారో తలుపు కొట్టేది ఎవరో చెప్తేనే తెచ్చాము. చెప్పండి మీ పేరేంటి? మేమంటే పేరు ఊరు అన్నీ చెప్పాలా? అమ్మ చెప్పమ్మా, చెప్పు చెప్పు. నరేష్ ఎవరెవరు వచ్చారో చెప్పాలి, లోపలికి వెళ్ళాలి. గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్తే వినపడుతుంది మాకు. నరేష్ గారు ప్రశాంత్ అంటే ఏమవుతారు వాళ్ళు అసలు? నరేష్ గారు ఏమవుతారు మీకు? చిన్నారి 7 జనవరి తలుపులో బయట ఉంచేలా ఉన్న వల్ల తలుపు పడుతున్నారు మరి ఎవరో చెప్తే తీద్దాం. చెప్పండి ఒకసారిగా చెప్పండి వెళ్ళిపోదాం. ఒకసారిగా చెప్పండి వెళ్ళిపోదాం. మీరు ఏం చేస్తారు? రోజు మేము ఉన్నాం కదా అలాగా. సరే ఓకే. మీ అన్నయ్య నేను వచ్చామని మీరు చెప్పాలి. చెప్పు తీయండి అమ్మా, ఇంకా చాలు చాలమ్మా తీయండి. లేట్ అవుతుంది. ఎంతసేపు నుంచో పెడతారా? గట్టిగా నరేష్ గట్టిగా చెప్పు. నువ్వు చెప్పు చెప్పమ్మా, చెప్పు తల్లి చెప్పు. మీ అన్నయ్య నేను వచ్చామన్నారు కదా, వినపడలేదు అంటారు మీరు. మరీ దారుణం. తీసేస్తాం బాబు, తీసేస్తాం. పెద్ద మనిషి వచ్చారు, నేను చెప్పారు కదా తీసేస్తాం. ఆవిడేంటి తాగతాగేస్తారమ్మా, ఇలా చూడండి. బాబా అద్దిల్లండి సొంతల మీద మాట్లాడుతున్నారా? మాకు అనవసరం. మనకైతే ప్లాస్టిక్ ప్లేట్లు అంటే వచ్చారేంటమ్మా? పాటలు పడుతున్నారు. ఏంటిది? 100 రూపాయల గాజులే మొత్తాయి అమ్మ తెల్ల. నరేష్ చేతిలో ఉంది చూడండి. ఇప్పుడు కాదు మమ్మల్ని ఏంటి నలుగురు ఉన్నాం అక్కడ. బాబా మనిషికి 50 రూపాయల 2.5 లీటర్ల డ్రింక్ కూడా వస్తలేదు. నలుగురు ఉన్నా మళ్ళీ తొమ్మిడేస్తున్నారా? డబ్బులు ఇవ్వకపోతే మేము ఊరుకోము. అలాగే అలాగే. ఓకే అన్నయ్య.
ఆడు కూడా వెళ్ళలేదు అంతే, లేకపోతే ఎందుకు ఏడు పాపం. 500 తీవయ్యా బాబు, 100 మంది కాదు ఏంటిది చిల్లర కదా వేసింది. ఓకే ఆగండి, ఒక్క నిమిషం పట్టుకో ఇద్దరు ఇప్పుడు కళ్ళు పెట్టు. ఒకసారి ఇద్దరు రండి, రండి రండి. వెల్కమ్ మై హోమ్. ప్రార్థన చేయండి అక్క, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడ మహాగరుడ మహోన్నతుడ గొప్ప దేవుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా మేము ఆశించిన రీతిగా, అయ్యా మేము కోరుకున్న రీతిగా మా ప్రభు నరేష్ను మీరు జ్ఞాపకం చేసుకుని, విడివిడిగా ఉన్న వారిని వారి జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఈ రోజు నాయనా వారి యొక్క జంటగా చేసి భార్య భర్తలుగా మీరు దీవించినందుకు ఆ బొక్క మీద చొక్క ఎవరు పెట్టారు? చూసావా పని చేస్తాక ఎలా నడుమ చేతులు పని చెప్తలేదు. ఓకే చూడలేటా? ఓకే నేను తీస్తానా? ఓకే చేయండి. నాయన సమయం మీకు తెలుసు. నాయన ఈ కార్యక్రమం ఆయన ఆదరించినప్పుడు మీరు వచ్చేసి మీరు నడిపించాలని నాయన మీకు వందనాలు బిడ్డలను ఈరోజు జతపడుతున్న అయ్యా, మరి ఈరోజు ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు ప్రభు. జీవితాంతం కూడా ప్రభు ఒకరి పట్ల ఒకరు సంతోషంగా ఆనందంగాను నాయన మర్యాదగాను గౌరవంగాను జీవించే జీవితాన్ని ప్రసాదించడానికి ఒకరు తండ్రి, మరి ఒకరిని ఒకరు ఎడబాయకుండా ఎప్పుడు నిత్యం తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరు మనసు ఒకరు నాయన అవగాహన చేసుకుని ప్రభావ జీవించే బాధ్యత ప్రసాదించడానికి మాకు తెలుసుకోవాలి నాయన. ఈరోజు జతపరచాలి తండ్రి, మరి సంఘం ఇచ్చి తండ్రి అలాగే ప్రభావ సమయం ప్రయాణం అయితే వెళ్తున్నాం తండ్రి, వాహనాలు మీ స్వాగతించుకుంటాం, చక్కని ప్రయాణం తండ్రి మీకు వందనాలు. అలాగే తండ్రి మీరిద్దరూ కూడా ఈరోజు ప్రభావ ఈ రాత్రి మరి నేను బిడ్డల పైన ఉంచమని మీ పాదాలు చెంత ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రార్థన ఆలకించు అయ్యా, సమర్థం మీ స్వాగతం నుంచి నడి రండి నరేష్, అడిగి ఎవరికి వెయ్యాలి?
ఎవరండి నరేష్ బాగా చూడు సార్ ఆచారం అది ఒక ఊర్లో ఒక టైం ఉంటుంది, దానికి మనం ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఒక ఊరు ఒకటి పడగట్టు రండి. సౌండ్ తక్కువ రావాలి, ముంటే ఎక్కువ రావాలి. సౌండ్ వచ్చిలా అంటే చిల్లర పప్పులే వస్తాయి. చెప్పనా పైనుంచి సౌండ్ రావాలి. అయ్యో బాబోయ్ గ్రేట్. ఎంతసేపు నుంచి ఉంటాడు అలాగా? తెల్లారులైనా పర్లేదంట, కానీ గట్టిగా ప్రిపేర్ అయ్యాడు ఐఫోన్ కి. గొప్ప గొడవ. మీ అక్క ఎంత వేసారే? కుదరదు, తోగలేదంట. ఎక్కడ చూడండి పడుకుంది బాబు, లేపండి ఇవ్వండి. రేపుతున్నారా ఏమేసారు బాబు? ఇలాగైతే తేవలదా ఇంకేండి ఒకసారి ఆ జనరేషన్ బాగుంది కాదు బాబు. నేను పెట్టు పెట్టు పెట్టు. అయ్యి బాబా, అన్ని సార్లా నచ్చపోతే మళ్ళీ అడుగు, ఎత్తే ఇంకా మాట్లాడుకో. నువ్వేం చేయాలన్నది ఫిక్స్ అయిపోయావు కదా. బావ తగ్గేదే లేదన్నాడు. అయ్యి బాబోయ్, ఎక్కడి నుంచి తెచ్చావు అయ్యా బాబు? మళ్ళీ సౌండ్ వచ్చింది. సౌండ్ కుదరా, సైలెంట్ గానే అంత. చాలా మంది వచ్చారే.
నువ్వు కెమెరా కొనేసి తమ్ముడు మన దగ్గర ఉంటుంది మర్చిపోయినా కుదరదు వేయలే మీరు అంతసేపు కూర్చుంటారు అంతసేపు నేను ఎక్కడ కూర్చున్నాం కదా పీడ అక్కడ చేస్తారు బాబు ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నా చెయ్యటండి ఖాళీ సార్ చూసుకో తమ్ముడు చూసుకో నచ్చలేదు కుర్రాడికి నచ్చలేదు గ్రేట్ ఏదో చెయ్యేది దాతరాడు సరే చూపించి గట్టిగా వచ్చింది వద్దు దింపరం ఎంత గుణాలుగా ఉంటారు మీరు వేసేదాకా అప్పుడే కదా కదా బాగా కనిపించదు పసి బాగా రాజు బాగానే రాసింది దూరం వెళ్ళాలా కాళ్ళు అవుతుందా రోడ్డు మీద సందలాడి జేబు నుంచో పెడతారా కొత్త పిల్ల కొట్టుని చూపా తీసుకో చూడబ్బాయి కాగితం నచ్చదండి కాగితం కావాలి కొత్త కాగితం అంటే కొత్త కాగితం కావాలేమో కొత్త కాగితం కాదు పచ్చ కాగితం అండి పచ్చ కాగితం ముద్ద మొత్తం తీసేసి పచ్చ కాగితం వేసుకోవాలి ఇక్కడ వెళ్ళకపోతే ఇంకా తలుపుకోవడం నాకు అక్కడ కూడా వెళ్ళవరా అయితే ఇక్కడ ఉండరా డబ్బులని ఇక్కడ వేసే లోపల ఎవరు అడగరు అక్కడే ఇవ్వాలి కదా ఇవ్వాలంటే ఇక్కడ ఉదయం నింపాలి ఇక్కడ వద్దులే ఇప్పుడే తర్వాత చాలా పిలిచి లాగా తీసుకుని బాగారు ఇచ్చే ఎవరైనా ఇస్తున్నా లేను పచ్చ అయితే కనపడేదాన్ని చెయ్యి రెండు కుర్చీలు ఎట్టంటే వాళ్ళు అక్కడ కూర్చుంటారు మీరు కూర్చోండి తెల్లవాళ్ళు తర్వాత చూడకొనుకుంటాడని ఉందోటి దించిన తర్వాత తప్పకూడదు
బామర్